హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే ఆసరా పెన్షన్లు పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పైన కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఇచ్చేటువంటి 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు, 4016 రూపాయలు కాస్త 6016 రూపాయలు ఎప్పటి నుంచి అందించబోతున్నారు. దీనిపైన మంత్రి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాని తర్వాత వచ్చేసి మనకు ఆసరా పెన్షన్ల అప్డేట్ అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే కొద్దీ నిధులు మంజూరు చేస్తామని కూడా అన్నారనమాట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు చొప్పున, సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షల ఇండ్లు అనేది కేటాయించామని, ఇప్పటికే మొదటి దశ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొన్ని ఆల్రెడీ స్లాబ్ లెవెల్ కూడా రావడం జరిగింది, గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు. సో మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే కొద్దీ నిధులు మంజూరు చేస్తామని అన్నారనమాట. సో మొత్తం మీద అయితే ఇక్కడ పర్యటనలో భాగంగా బట్టి విక్రమార్క అయితే మాట్లాడడం జరిగింది. సో గుడ్ న్యూస్ ఏం చెప్తున్నారు ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల బిల్లును విడతల వారీగా విడుదల చేయనున్నట్టు చెప్పారు. నియోజకవర్గానికి సో మొత్తానికి నిధులు అనేది రిలీజ్ చేయడానికి త్వరితగతిన ఇంటిని పూర్తి చేసుకోవాలని. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించి ఏదైతే గతంలో బీఆర్ఎస్ హయాంలో పురుగుల బియ్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందని చెప్పారు. పేదలకు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులకు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని, సో అదేవిధంగా ప్రతి పేదవారికి కూడా ఇల్లు కట్టిస్తామని, ప్రతి సోమవారం కూడా నిధులు అనేది మంజూరు చేసే విధంగా ప్రతి వారం కూడా నిధులు అనేది మంజూరు అనేది చేయబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే ఇల్లు కోసం 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించడం జరిగింది. 5 లక్షల ఇల్లు అనేది కట్టి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందే వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం, ఎట్లా లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఎప్పుడు పెంచి ఇస్తారని సో ప్రశ్నిస్తున్నారు. సర్వేల పేరిట 2 ఏళ్ళ కాలయాపన చేశారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే త్వరలో కాబోతుంది. గ్రేటర్ వరంగల్లోనే 6,000 పైగా దరఖాస్తులు ఇలా పెండింగ్లు అయితే ఉన్నాయి. చాలా మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందుతున్నాయి కానీ కొత్తది ఒకటి కూడా ఇవ్వలేదు అంటున్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత గీత కార్మికులు అయితే కార్పొరేషన్ల చుట్టూ పట్టణాల్లో అయితే తిరుగుతున్నారని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేలక మరింత కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త మేలక పెట్టింది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పొందుతున్న పింఛన్లపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి లెక్కలు తేల్చాలని నిర్ణయించినట్టు. దీన్నే ఫోరెన్సిక్ ఆడిట్ అంటారు. ఇందులో మరణించిన వారిని తొలగించి ఆ తర్వాత కొత్తవి మంజూరు చేయాలని సర్కారు నిర్ణయంతో నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి నిరాశ అయితే ఎదురైందనమాట. సర్వేల పేట మరి ఇంకెంతకాలం వేచి చూడాలని చెప్పేసి ఇలా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు నెలల తరబడి వేచి చూడడం, విధంగా కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్ల పెంపు అనేది లేకపోవడం వల్ల ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే తీవ్ర నిరాశలో ఉన్నారని, కాస్త పెరిగిన పెన్షన్లు కూడా అందించాలని ఉన్నటువంటి మార్కెట్ ధరలోకి ఈ పెన్షన్లు అనేది సరిపోవడం లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి కొత్త పెన్షన్లు అనేది త్వరలోనే పెంపు అనేది చేయబోతున్నారు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 2,000 కోట్ల రూపాయలు అనేది ఏదైతే డివిడెండ్ రూపంలో ఏదైతే అప్పు రూపంలో తీసుకోవడం జరిగిందనమాట. ఈ పథకాలు సంక్రాంతి కానుకగా అయితే ఇవ్వబోతున్నారు చెప్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చే 2,016 రూపాయలు కాస్త 4,016 రూపాయలు అయితే చేయబోతున్నారట. అదేవిధంగా 4,016 రూపాయలు కాస్త 6,016 రూపాయలు మొదటిగా దివ్యాంగ ఇచ్చిన తర్వాత మిగతా వారందరికీ అయితే ఇవ్వబోతున్నారట. సంక్రాంతి కానుక నుంచి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ఇదే ఎంతవరకు నిజమవుతుంది ఏంటనేది చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు కనీసం సంక్రాంతి పండుగ 2016 4,016 రూపాయలైనా ముందుకు జరిపి ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే కోరుతున్నారు అన్నమాట.